అండి అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లందరికీ ఇప్పుడే అందిన తాజా వార్త. ఆర్థిక బిల్లులు 2025 ద్వారా పెన్షన్ నిబంధనల సవరణలపై పెన్షనర్లపై అయితే ఇది తీవ్ర ప్రభావం చూపిస్తుందండి. ప్రస్తుతానికి ఇది కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకే వర్తించినప్పటికీ త్వరలోనే మన రాష్ట్ర ప్రభుత్వ పెన్షన్‌లకు కూడా వర్తించే ప్రమాదం అయితే ఉందన్నమాట. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వాలైనా కూడా సో, వారి యొక్క రాష్ట్రంలో ఉన్న పెన్షనర్ల యొక్క పెన్షన్ భారాలను తగ్గించుకోవాలనైతే చూస్తాయి. కానీ ఈ మేరకు అలాగైతే ఉంచవన్నమాట. కేంద్రం పాటించింది కాబట్టి ఖచ్చితంగా పాటించే ప్రమాదము ఉంది. కాబట్టి ఏపీ ప్రభుత్వ పెన్షనర్లు కూడా అయితే ఈ యొక్క ప్రమాదంలో ఉండబోయే అవకాశం గూడా ఉంది. మనకెందుకులే అని వదిలేస్తే సో, నిర్లక్ష్యంతో, ధోరణితో వదిలేసినామంటే ఖచ్చితంగా ఈ విధంగా జరిగే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి మొదట పెన్షన్ పెంపు రద్దు, తర్వాత పెన్షన్‌లను కోత విధించడం, తర్వాత పెన్షన్‌ను కూడా ప్రమాదం పల్ ప్రమాదంలో పడిపోయే అవకాశం ఉంది. మరి దీనిపైన కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లు, అలాగే రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లు ఏ విధంగా స్పందిస్తూ ఉన్నారు? అసలు ఈ యొక్క బిల్లు సంబంధించి వాళ్ళ రియాక్షన్ ఏంటనేది పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోనైతే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షన్ మిత్రులతో షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఈ యొక్క టాపిక్ మీద మనం చాలామంది పెన్షనర్స్ అయితే కామెంట్ చేశారండి. వాళ్ళు ఏమంటున్నారనేది ఇప్పుడు చూసేద్దాము. ఇక్కడ చూసుకోవచ్చు. ప్రస్తుతం బ్యాంకు ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యనే ఇది. పెన్షనర్లందరూ కలిసి ఉద్యమించాల్సిన సమస్య. ఇక దొంగదారిన ఫైనాన్స్ బిల్లు ద్వారా తీసుకొని వచ్చారు. ఆర్థిక బిల్లు 2025 నుంచి తీసుకొనొచ్చారండి. ప్రజాప్రతినిధులు మాత్రం 24% పెంపు. ప్రజాప్రతినిధులకు అంటే ఎమ్మెల్యేలకు, ఎంపీలకు 24% వారి యొక్క పెన్షన్‌లలో పెంపు బిల్లు పాస్ చేసుకున్నారు. అంటే వాళ్ళకి వాళ్ళే ప్రకటించుకున్నారు. వాళ్ళకి కూడా ఎంతకాలం ప్రతినిధులుగా ఉంటారో అంతకాలానికి మాత్రమే పెన్షన్ చెల్లించాలి. అంటే అర్థమైంది. కాబట్టి 33 ఏళ్ళకి 100% అయితే 5 ఏళ్ళకి లెక్క కట్టాలి. ప్రజా వ్యతిరేకంగా ఏ ప్రభుత్వం ఉన్నా పతనం కాక మానదు అనేది అంటున్నారు. దీనికి సంబంధించి అందుకే ఈ విధంగా తర్వాత మరొక పెన్షనర్ పొలిటీషియన్స్ జీవితాంతం పెన్షన్‌లను మొత్తం తీసివేయాలి అనైతే అంటున్నారు. అందుకే ఈ విధంగా సో, మిమ్మల్ని దేవుడే రక్షించాలని కొందరు థ్యాంక్ యూ అంటున్నారు. ఈ విధంగా వెన్ పెన్షన్స్ హ్యావ్ టు మేక్ ఇట్ అవర్ స్ట్రాంగ్‌లీ పెన్షనర్స్ హ్యావ్ మేక్ ఇట్ ఔట్ స్ట్రాంగ్‌లీ అనైతే అంటున్నారు. అంటే పెన్షనర్లు దీన్ని తీవ్రంగా ఖండించాలనైతే భావిస్తున్నారు. లైక్ బ్యాంక్ ఎంప్లాయీ పెన్షనర్స్ అయితే అంటున్నారు. బ్యాంక్ ఎంప్లాయీ పెన్షనర్స్ లాగా ఇస్తున్నారని. సో కరెక్ట్ అని జెప్పేసి కొందరంటున్నారు. ఆల్రెడీ సెంట్రల్ సాలరీస్ ఆర్ వెరీ లో కంపేర్డ్ టు స్టేట్ గవర్నమెంట్ స్కేల్స్. నౌ ఈవెన్ దట్ పెన్షన్ విల్ సబ్‌స్టాండర్డ్ అనైతే అంటున్నారు. సర్ వై పెన్షనర్స్ క్విట్ ఆల్ దీస్ డేస్ అండ్ రైజ్ ద వాయిస్ ఆఫ్టర్ అప్రూవల్ అని అయితే కొందరంటున్నారు. ఈ విధంగా వారి వారి అభిప్రాయాలను తెలియజేస్తున్నారండి. మరొకరు ఈ విధంగా అంటున్నారు. ఇప్పుడు నా భర్త చనిపోయిన తర్వాతే ఏదో రూ. 1000 ఇస్తూ ఉన్నారు అనుకున్నా కానీ ప్రభుత్వం ఇలా మోసం చేశారు. పే కమిషనర్ నిర్మలా సీతారామన్ మాకు పెన్షన్ పెరుగుతుంది ఎంతో ఆశపడ్డాం కానీ మా ఆశ నిరాశ చేశారు. మాకు అన్ని కన్నీళ్లే మిగిల్చారు. ఆ ఆశ మీద నీళ్లు చల్లారు. పెన్షన్‌దారులను బాధపెట్టారు. అయినా మనం దాచుకున్న డబ్బే కదా! ఎందుకు పెంచలేదు? అయినా 2000లో 8లో రిటైర్ అయిన వాళ్ళందరికీ కూడా మాకు న్యాయం చేయాలనైతే కోరుతూ ఉన్నారు. ఈ విధంగా గవర్నమెంట్ ట్రైడ్ ఇట్స్ పీపుల్ యాస్ ఎనిమీస్ అని చెప్పేసి ఈ విధంగా వారికి అనిపించింది చెప్తున్నారు. సో
ఇంటర్నేషనల్ మార్కెట్‌లో కూడా క్రూడ్ ఆయిల్ బ్యారెల్ $82 నుంచి $69కి తగ్గింది. మరి మోడీ గారు పెట్రోల్ ధరలను తగ్గిస్తే నిత్యావసర ధరలు తగ్గుతాయి. సో, ఇన్‌ఫ్లేషన్ తగ్గుతుంది. గవర్నమెంట్ డీఏలు పెంచే అవసరం ఉండదు. మోడీ గారు క్రూడ్ ఆయిల్ $2, $3 పెరిగితే పెట్రోల్, డీజిల్ ధరలు పెంచిన మీ గవర్నమెంట్ ఒకసారి క్రూడ్ ఆయిల్ ధరలు $12 తగ్గితే ఎందుకు తగ్గించరు? అని జెప్పేసి కూడా క్వెషన్ చేస్తూ ఉన్నారు. పెన్షనర్స్ వాళ్ళకే కదా పొలిటీషియన్‌కి కూడా తీసేయాలి అనేది అంటున్నారు. ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు ప్రైవేట్ రంగంలో ఉద్యోగులతో పోలిస్తే 10 రెట్లు ఎక్కువగా అయితే ఉన్నాయి. ఉద్యోగస్తుల జీతాలు, పెన్షన్‌ల గురించి కాదు. జనం బాధల గురించి ఆలోచించండి. జనం కట్టే టాక్స్ డబ్బులు ఏమవుతున్నాయో ఆలోచించండి. అవన్నీ దేశాలు రీసెర్చ్, డెవలప్‌మెంట్‌కు మరియు వ్యాపారం, పారిశ్రామిక అభివృద్ధికి ఖర్చు చేస్తే, మనం మాత్రం అప్పు చేసి మరి ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు, పెన్షన్లు అందిస్తున్నాం. పెన్షన్లు పెంచి ప్రజల నైతిక భారం వేయకండి. 142,00,00,000 ప్రజలకు సరిపడా ఆదాయం ఉండాలంటే జీతాలు, పెన్షన్లు తక్కువగానే ఉండాలని కూడా కొందరు భావిస్తూ ఉన్నారు. సో, ఈ విధంగా పెన్షనర్స్ ఇప్పుడు నోటికి, చేతికి కొట్టుకున్నట్టు చూస్తూ ఉంటే ఒక సామెత గుర్తొస్తుంది. సో, చేసుకున్నోడికి చేసుకున్నంత అని ఉద్యోగ ధర్మాన్ని మరిచి రాజకీయ నాయకుల కొమ్ము కాస్త ఇలాగే ఉంటుంది. కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఏమవుతుంది అని జెప్పేసి అంటున్నారు. సో, ఈ విధంగా అయితే వారి అభిప్రాయాలనైతే తెలియజేశారండి. హ్మ్. చూసుకోవచ్చు. సో, ఎందుకు అందరూ ఇంతలా రియాక్ట్ అవుతున్నారంటే, సో, ఈ బిల్లులో ఈ యొక్క పెన్షన్ న్యూ రూల్స్‌లో ప్రభుత్వము ఈ యొక్క పీఆర్‌సీ అయితే వీళ్ళకి వర్తించదు అనైతే ఉందన్నమాట క్లియర్‌గా. పీఆర్‌సీ వర్తించకపోతే పెరిగిన ధరల ఆధారంగా చేసుకొని ఇప్పటికీ వీరికైతే సరి ఈ యొక్క పెన్షన్ అనేది సవరించబడదు. అంటే పెంచబడదనమాట. సో, ప్రభుత్వము పెంచాలి అనుకుంటే పెంచగలదు గానీ, సో, మామూలుగా ఎవ్రీ 5 ఇయర్స్‌కు స్టేట్ గవర్నమెంట్ లాగా ఎవ్రీ 10 ఇయర్స్‌కు సెంట్రల్ గవర్నమెంట్ వారికి పెరిగే విధంగా అయితే పెరగదు. స్థిరంగానే ఉంటుంది. సో, అందులో ఓల్డ్ మరియు న్యూ పెన్షనర్స్ అని కూడా వి ఆహ్, విభజన చేసి, సో, ఓల్డ్ వారికి ఈ విధంగా అయితే వర్తిస్తుంది అని జెప్పేసి తీసుకోవడం వల్ల ఇటువంటి నిర్ణయాలు పెన్షనర్లని మరింత ఆందోళనకైతే గురిచేస్తూ ఉన్నాయి.